जानते हैं, हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं। हम कोई तेलंगाना के लोग, कांग्रेस के लोग गद्दारी नहीं है, बात सही नहीं है। आप जो भी शहरी बोलना चाहिए 2-3 दिन से सीख लिए, ठीक है, मगर कांग्रेस को गद्दार मत बनाओ। तेलंगाना कांग्रेस को ऐसे गद्दार मत बनाओ। कांग्रेस के लिए तेलंगाना अरे దాని తర్వాత అధ్యక్ష ఇది 2014 మేనిఫెస్టో ఇప్పటిదాకా కాంగ్రెస్ సంబంధించిన అనేక 15 నెలల అంశాల మీద చెప్పినారు అన్నారు. చెప్పండి. అరే 15 నెలల పరిపాలనకు సంబంధించిన అంశాలు చెప్పారు అధ్యక్ష. 2014 మొట్టమొదటి ముందు మాటనే ఆంధ్ర వలసవాదుల పరిపాలన విధ్వంసమైన తెలంగాణ గురించి చెప్పి మొట్టమొదటి 7వ పేజీలో వాళ్ళకి కాపీ పంపించాలి అధ్యక్ష. పరిపాలనలో ప్రజా సంఘాల ఏర్పాటు జరగలే అధ్యక్ష. పరిపాలనలో మంత్రి గారు మా మిత్రుడు దీని గురించి కూడా ఒక మొత్తం చెప్పేదా కన్క్లూడ్ చేసేసారు. వారు డిస్టర్బ్ చేయకపోతే ఇప్పటికి అయిపోతుంది సార్. సార్ నేను ఒకటే చివరిగా విజ్ఞప్తి చేసేది ఒకటే సార్. మొన్న కేంద్ర బడ్జెట్ చూసినా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసినా తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైపోయింది సార్. 2 ఢిల్లీ పార్టీలు తెలంగాణకు సవతి తల్లులే అన్నది అర్థమైపోయింది. ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఎన్ని తిట్లన్నా తింటాం, ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం, మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెనలుగానే తీసుకుంటాం. కానీ జైళ్లకు భయపడం, కేసులకు భయపడం, అడుగుతూనే ఉంటాం. మీ 420 హామీల విషయంలో అడుగుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పటి వరకు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం మీద చాలా అక్కసి కట్టుతూ అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. మరి అయిపోయినాక ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అధ్యక్ష, వారి ప్రసంగంలో సరే అన్ని అంశాలు వారి గురించి ప్రస్తావించకుండా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించిన ఒక అంశం మీద కూడా మాట్లాడారు. గతంలో గౌరవవెల్లి బాధ్యత నాదే సార్ అంటే కేసీఆర్ గారు ఇప్పటికి గౌరవవెల్లి కాలేదు. అటువంటి కొంత నేను హరీష్ రావు గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రులు ఎక్కువసేపు చెప్పా. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఎట్లీస్ట్ అయితే తప్పుడు సమాచారం అప్పుడే కంప్లీట్ అయింది అనుకునే పరిస్థితి ఉండదని దాన్ని చెప్తాను. నిర్వాసితులకు సంబంధించిన అంశం మీద కూడా గోడ ఎట్లెట్లా అర్ధరాత్రి కొట్టినా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష.